పాక్పై పోరుతో ఎంట గెలిచిన భారత్ రచ్చగెలిచే దిశగా బలంగా అడుగులు వేస్తోందా? ఓవైపు ఆంక్షలతో పాక్ను అష్టదిగ్బంధనం చేస్తూనే మరోవైపు అంతర్జాతీయంగా పాక్ను ఎండగడుతూ ఒంటరి చేసేందుకు ప్రయత్నిస్తోందా? యుద్ధ నీతి తర్వాత దౌత్య నీతిని సమర్థవంతంగా నిర్వహిస్తోన్న భారత్ ఉగ్రవాదంపై పోరుకు ఎలాంటి ప్రణాళికలు రచిస్తోంది? ఆపరేషన్ సింధూర్తో భారత్ సత్తా ప్రపంచానికి తెలిసింది. పహల్గామ్ ఉగ్రదాడితో ఎందరో మహిళలకు కన్నీటిని మిగిల్చిన పాక్ ఉగ్రమూకకు వాళ్లకు కొమ్ము కాస్తున్న పాక్ ప్రభుత్వానికి భారత్ దిమ్మ తిరిగే సమాధానమిచ్చింది. భారత్ యాక్షన్లోకి దిగితే ఎలా ఉంటుంది అనే విషయం పాకిస్తాన్కి బాగా అర్థమైంది. ఇన్నాళ్లు తమ వద్ద అణ్వాయుధాలున్నాయని బెదిరిస్తూ వస్తున్న పాక్ అసలు సత్తాలో తుస్సని యావత్ ప్రపంచానికి బహిర్గతమైంది. స్వదేశీయంగా తయారు చేసిన ఆయుధాలతో పాక్ను తరిమి తరిమి కొట్టిన భారత్ పవర్ చూసి యావత్ ప్రపంచం ఆశ్చర్యపోతోంది. భారత్ శక్తి సామర్థ్యాలకు ఫిదా అయిపోతోంది. అయితే ఆపరేషన్ సింధూర్ తదనంతర పరిణామాల నేపథ్యంలో కేంద్రం పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతోంది. ఓ పక్క పాక్ను అష్టదిగ్బంధనం చేస్తూనే మరోవైపు ప్రపంచ యవనికపై పాక్ అసలు స్వరూపాన్ని బయటపెట్టి ఒంటరిని చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్రం ఉగ్రవాదాన్ని యుద్ధ చర్యగా పరిగణించాలని నిర్ణయించడంతో దౌత్యం ద్వారా పొందే సుదీర్ఘమైన న్యాయానికి తలుపులు మూసేసింది. ఉగ్రవాదులు, వారి ప్రధాన స్థావరాలు, వారికి అండగా నిలిచేవారు, ఆర్థిక సహాయం అందించే వారిపై ఖచ్చితమైన దాడులతో పాటు పూర్తి బలంతో భారత్ ఉగ్రవాదంపై ప్రతీకారం తీర్చుకుంటుందని స్పష్టం చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే పాకిస్తాన్ లేదా మరే ఉగ్రవాదమైన భారత్తో పెట్టుకుంటే ఆపరేషన్ సింధూర్ తరహా ప్రతీకారమే ఇక మీదట అమలవుతుందని ప్రపంచ దేశాలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. నిజానికి గత 5 దశాబ్దాలుగా పాక్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తోంది. భారత గడ్డపై ఉగ్రవాదానికి రహస్యంగా బహిరంగంగా మద్దతివ్వడం ద్వారా భారత సహనాన్ని పరీక్షించింది. ఇకపై అలాంటి ఆటలు చెల్లవు. పాకిస్తాన్ గాని అది పోషించే ఉగ్రవాదులు గాని భారత్ విషయంలో బరి తెగిస్తే ఆపరేషన్ సింధూర్ లాంటి ప్రతి చర్యలని ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ ట్రైలర్ మాత్రమే అని, పిక్చర్ ఇంకా బాకీ ఉందని రాజ్నాథ్ అన్నారు. ऑपरेशन सिंदूर अभी खत्म नहीं हुआ है. जो कुछ भी हुआ है वह सिर्फ एक ट्रेलर मात्र था. अब समय आएगा, जब भी सही समय आएगा तो हम पूरी पिक्चर भी दुनिया को दिखाएंगे. అంతేకాదు పాకిస్తాన్ IMF నిధులతో ఉగ్రవాదులను తయారు చేస్తోందని, పాక్కు ఆర్థిక సహాయం చేసే అంశంపై IMF పునరాలోచించాలంటూ గట్టి స్వరం వినిపించారు. भारत यही चाहेगा कि IMF पाकिस्तान को अपनी $1 बिलियन की असिस्टेंस पर वह पुनर्विचार करे और आगे भी किसी भी तरह की सहायता देने से IMF परहेज करे. भारत नहीं चाहता जो फंडिंग हम IMF को करते हैं वह डायरेक्ट या इनडायरेक्ट किसी भी तरीके से पाकिस्तान या किसी भी देश में टेरर इंफ्रास्ट्रक्चर को बनाने में वह इस्तेमाल की जाए. ఆపరేషన్ సింధూర్ కు ముందే భారత్ పలు దౌత్యపరమైన చర్యలు తీసుకుంది. అందులో ముఖ్యంగా సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేసింది. సింధు నది జలాలు లేకపోతే పాకిస్తాన్ తీవ్ర ఆహార, ఆర్థిక సంక్షోభంలోకి జారుకుంటుంది. దీంతో సింధు నది జలాలు ఇవ్వాలని, ఒప్పందాన్ని కొనసాగించాలని పాక్ వేడుకుంటోంది. అయితే పాక్తో సింధు నది జలాలతో పాటు మరే ఇతర అంశాలపై చర్చలు జరిపిస్తే ప్రసక్తే లేదని, ఉగ్రవాదంపై POKను తిరిగి భారత్కు అప్పగించడంపై మాత్రమే చర్చలు జరుగుతాయని మరోమారు స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే పాక్ వద్ద ఉగ్రవాదుల జాబితా ఉందని, దానిని అప్పగించాల్సిన అవసరం ఉందని భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ స్పష్టం చేశారు. పాకిస్తాన్తో సంబంధాలు, వ్యవహారాలు పూర్తిగా ద్వైపాక్షికంగా మాత్రమే ఉంటాయన్నారు. అందులో ఎటువంటి మార్పు లేదని కుండబద్దలు కొట్టారు. Only talks with Pakistan will be on terror. That
Pakistan has a list of terrorists who need to be handed over. They have to shut down the terrorist infrastructure. They know what to do. We are prepared to discuss with them what is to be done on terrorism. Those are the talks which are feasible. నిజానికి ఉగ్రవాదం అన్న అంశం ఎన్నో ఏళ్లుగా ప్రపంచ దేశాలకు తలనొప్పిగా మారింది. అగ్రదేశం అమెరికా లాంటి దేశాలే ఈ ఉగ్రవాద చర్యలకు చివురు టాకుల్లా వణికిపోయాయి. ఇక పాకిస్తాన్ ఉగ్రవాదం ఒకే నాణానికి రెండు వైపులా వంటివని జగమెరిగిన సత్యం. ఆపరేషన్ సింధూర్ అనంతరం పాక్ దుశ్చర్యలకు సంబంధించిన అన్ని సాక్ష్యాలను భారత ప్రభుత్వం అంతర్జాతీయ సమాజానికి అందించింది. పాకిస్తాన్ అభివృద్ధి కోసం కొన్ని దేశాలు ఇచ్చే నిధులు, ఆయుధాలను ఉగ్రవాదం కోసం వినియోగిస్తున్న తీరును ఎండగడుతోంది. పహల్గామ్ ఘటనకు తామే బాధ్యులమని లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెంట్ ఫ్రంట్ ప్రకటించుకున్న నేపథ్యంలో దానిని ఉగ్రవాద సంస్థగా ప్రకటించేలా ఐక్యరాజ్య సమితిలో భారత్ చర్యలు మొదలుపెట్టింది. అటు చైనా, పాకిస్తాన్ నుంచి భద్రతా సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో రక్షణ రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్రం ముందుకెడుతోంది. దీంతో రక్షణ రంగం విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రక్షణ రంగానికి 50,000 కోట్ల రూపాయల మేర బడ్జెట్లో అదనపు కేటాయింపులు చేపట్టవచ్చని తెలుస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్కు ఉగ్రముప్పు దశాబ్దాలుగా ఉంది. మొన్నటికి మొన్న జరిగిన పహల్గాంలో జరిగింది ముమ్మాటికి నరమేధమే. అందుకే పాకిస్తాన్ దుస్సాహసాల జాబితాలో ఇదే చివరిది కావాలని భారత్ పోరాడుతోంది. అందుకోసం భారత్ తీవ్రంగా శ్రమిస్తోంది.